హలో ఎవ్రీవన్. నెక్స్ట్ రియాక్షన్ చూసినట్లయితే ఇట్ ఈస్ బోవాల్ట్ ఆల్డిహైడ్ సింథసిస్. ఈ పేరులోనే మనకు ఉందండి ఆల్డిహైడ్ సింథసిస్. స్టేట్మెంట్ చూసినట్లయితే కన్వర్షన్ ఆఫ్ ఆల్కైల్ ఆర్ ఎరైల్ హాలైడ్స్ ఇంటూ ద కరస్పాండింగ్ ఆల్డిహైడ్స్. అంటే ఏం చెప్తున్నాడు, ఈ నేమ్ రియాక్షన్ ద్వారా మనం ఆల్డిహైడ్స్ని సింథసైజ్ చేయొచ్చు. ఈ ఆల్డిహైడ్ని ఎవరి నుంచి సింథసైజ్ చేయొచ్చు అంట, ఆల్కైల్ ఆర్ ఎరైల్ హాలైడ్ నుంచి సింథసైజ్ చేయొచ్చు అంట. సో ఆల్కైల్ ఆర్ ఎరైల్ హాలైడ్ నుంచి ఆల్డిహైడ్ని మీరు సింథసైజ్ చేయాలంటే ఇనీషియల్గా మనకి ఏం కావాలంటండి, ఒక మెటల్ కావాలి. ఆ మెటల్ ఏమవ్వచ్చు, లిథియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఏదైనా అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ మెటల్స్ అవుతున్నాయి. ప్లస్ సెకండ్ డిఎంఎఫ్, ఎన్ఎన్ డైమిథైల్ ఫార్మమైడ్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్. సో ఈ 3 ఫినామినా కానీ మనకు జరిగినట్లయితే మనం ఏం చేయొచ్చంట, ఆల్కైల్ ఆర్ ఎరైల్ హాలైడ్స్ని కరస్పాండింగ్ ఆల్డిహైడ్స్గా కన్వర్ట్ చేయొచ్చండి. అయితే మన మెకానిజం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఆర్ఎక్స్ ఆల్కైల్ హాలైడ్ ఇనీషియల్గా మెగ్నీషియంతో ట్రీట్ అవుతుందండి. మెగ్నీషియంతో ట్రీట్ అయితే మనకి ఏమొస్తుంది, ఆర్ఎంజిఎక్స్. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ వెరీ పాపులర్ రియాక్షన్ కదా మనకి ఇది. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది ఫామ్ అయింది. గ్రిగ్నార్డ్ రియేజెంట్లో మనకి ఆర్ గ్రూప్ అనేది ఏ విధంగా ఉంటుంది, న్యూక్లియోఫైల్గా ఉంటుంది. సో ఆర్ మైనస్ అండ్ ఎంజిఎక్స్ ప్లస్గా ఉంటుంది. ఇందులో మనం ఏంటి యూజ్ చేసాం, డిఎంఎఫ్ యూజ్ చేసామండి. డిఎంఎఫ్ అంటే ఎన్ఎన్ డైమిథైల్ ఫార్మమైడ్, రైట్. సో ఎన్ఎన్ డైమిథైల్ ఫార్మమైడ్లో ఏమైంది, ఈ ఆర్ మైనస్ ఏమైంది చూడండి, ఈ సికి అటాచ్ అయింది. సో కార్బన్ ఆక్సిజన్ మధ్య ఉండే పై బాండ్ అనేది ఆక్సిజన్ పైకి రావడం వల్ల ఆక్సిజన్ పై ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్ వస్తుంది కదా. ఇక్కడ ఎంజీ పై ఏ ఛార్జ్ ఉంది, ప్లస్ ఛార్జ్ ఉంది. సో ఈ ప్లస్ ఛార్జ్ అనేది ఈ ఓ మైనస్ దగ్గర వెళ్ళిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, సింపుల్గా హైడ్రాలసిస్ చేశారు. హైడ్రాలసిస్ చేయడం వల్ల ఓ మైనస్ అంటే హెచ్ ప్లస్, ఎంజీ ప్లస్ అంటే ఓహెచ్ మైనస్ అటాచ్ అయిపోయి ఎంజీ ఓహెచ్ ఎక్స్ అనేది బయటికి పోయి మనకి ఈ విధంగా కంపౌండ్ అనేది వచ్చింది. ఇక్కడ ఓహెచ్ గ్రూప్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏమైంది చూడండి, మనకి ఆల్డిహైడ్ కదా కావాలి. ఆల్డిహైడ్ కావడం కోసం ఏమైంది, ఈ ఓహెచ్ బాండ్లో ఉండేటటువంటి ఈ ఎలక్ట్రాన్లు పై బాండ్ ఫామ్ చేశాయి. దేర్ బై ఈ సింగిల్ బాండ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ పై వెళ్ళాయి. వెళ్ళటం వల్ల ఏమైంది, నైట్రోజన్ పై మైనస్ ఛార్జ్ వచ్చింది కదా, ఎన్ మైనస్ హెచ్ ప్లస్ రిమూవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ NHMe2. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆల్కైల్ ఆర్ ఎరైల్ హాలైడ్ని కరస్పాండింగ్ ఆల్డిహైడ్గా మనం కన్వర్ట్ అనేది చేయొచ్చండి. సపోజ్ మనకి మెగ్నీషియం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది ఫామ్ అయిందండి. అదే మీరు ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ లిథియం తీసుకుంటే ఆర్గానో లిథియం కంపౌండ్స్ అని చదువుకున్నాం కదా. సో ఆర్ఎక్స్ అనేది ఎల్ఐతో ట్రీట్ అయితే ఏమవుతుంది, ఆర్ మైనస్ ఎల్ఐ ప్లస్. ఇక్కడ ఏమైంది, ఆర్ మైనస్ ఎంజిఎక్స్ ప్లస్, ఆర్ మైనస్ ఎల్ఐ ప్లస్. అగైన్ రిమైనింగ్ సేమ్, ఆర్ మైనస్ అనేది ఇక్కడ అటాచ్ అయితే ఇక్కడ ఓ మైనస్ వస్తుంది. ఇక్కడ ఏమైంది, ఎంజిఎక్స్ వచ్చింది కదా, దీని ప్లేస్లో ఏమొస్తుంది, ఎల్ఐ ప్లస్ వస్తుంది. హైడ్రాలసిస్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చే కంపౌండ్ సేమ్ వస్తుంది, ఆల్డిహైడ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. అయితే మనకి సింపుల్ అప్లికేషన్ చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నారు, CH2Br ఆల్కైల్ ఆర్ ఎరైల్ హాలైడ్ని తీసుకున్నారు. తీసుకొని దీన్ని లిథియం, డిఎంఎఫ్, టిహెచ్ఎఫ్ వీటి సమక్షంలో అల్ట్రాసౌండ్ రియాక్షన్ చేస్తే సింపుల్గా మనకి ఏమైంది, బిఆర్ అనేది CHOతో రీప్లేస్ అయిపోయింది. చూడండి ఇక్కడ సింపుల్గా మనం చూసుకుంటున్నట్లయితే ఏదైతే ఎక్స్ అనేది ఉందో ఎక్స్ దేంతో రీప్లేస్ అయిపోయింది, CHOతో రీప్లేస్ అయిపోయింది. అలా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ రీప్లేస్డ్ విత్ CHO. సో సింప్లీ బిఆర్ రీప్లేస్డ్ విత్ CHO. ఓకేనా. ఇక్కడ కోమినస్ అనేవాడు ఒక మాడిఫికేషన్ చేశాడండి. ఈ మాడిఫికేషన్లో ఏమైందో చూడండి, యారోమాటిక్ ఆల్డిహైడ్ని తీసుకున్నాడు. యారోమాటిక్ ఆల్డిహైడ్ని దేంతో ట్రీట్ చేస్తున్నాడు, ఒక ఆల్కైల్ ఆర్ ఎరైల్ లిథియం కంపౌండ్స్తో ట్రీట్ చేశాడు. ఇక్కడ NLI, ఇక్కడ ఏమవుతుంది, LI ప్లస్ N మైనస్ అండి. N మైనస్ ఏమైంది చూడండి, ఇక్కడికి అటాచ్ అవుతుంది. సో సి బాండ్
కార్బన్ ఆక్సిజన్ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు మూవ్ అయ్యాయి కదా. సో O మైనస్ ఈ Li ప్లస్ ఎక్కడికి వచ్చేసింది. సో Li ప్లస్ దీన్ని మళ్ళీ ఏం చేశాడు, N బ్యూటైల్ లిథియంతో ఆర్థోలిథియేషన్ ఫినామినా చేశాడు. చేయడం వల్ల ఏమైంది చూడండి, ఇక్కడ O మైనస్ అనేది ఇక్కడ పై బాండ్ ఫామ్ చేసి ఈ N మైనస్ అనేది పోయిందండి. సో N మైనస్ పోవటం వల్ల మనకి ఏమైంది చూడండి ఇక్కడ. సో ఇనీషియల్లీ ఆర్థోలిథియేషన్ చేయటం వల్ల ఈ N బ్యూటైల్ లిథియంలో ఉండేటటువంటి Bu మైనస్ Li ప్లస్ కదా, అదేమైంది ఇక్కడ వన్ ఆఫ్ ద హైడ్రోజన్ని రీప్లేస్ చేసి Liగా వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏమైంది, ఇది పోయింది అనమాట. పోవటం వల్ల ఇక్కడ C డబుల్ బాండ్ వచ్చి ఓకే. ఈ విధంగా మనం ఏంటంటే ఎరైల్ ఆర్ ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఆల్డిహైడ్స్ని సింథసైజ్ చేయొచ్చండి. ఓకేనా.